షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. అనుదిన కృపావాక్యము ద్వారా బలపరచబడుతున్న మీకు ఈ దిన వాగ్దానము చూసుకుందాము. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. నేను మిమ్మను ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మను చేర్చి మీతో చేసిన నిబంధనను నేనెన్నడూ మీరను. పరమ తండ్రి మరి ఇజ్రాయేళ్లతో వాగ్దానం ఇచ్చాడు. ఈ వాగ్దానమును నమ్మిన మోషే గారు తను ఏ విధంగా జన్మించిన రీతిని తెలుసుకొని తను జన్మించినప్పుడట ఆ ఇంటిపైకి వెలుగుని దిగి వచ్చిందంట, దూతలు దిగి వచ్చారట. 3 నెలలు ఆయన బహు సుందరుడై ఉండడం చూసి 3 నెలలు దాచిపెట్టారు. ఆయన పెరిగి పెద్దవాడు అవుతున్నప్పుడు ఆయనకు ఏ విధంగా తన జననము ఏ విధంగా ఆయనతో పరలోకపు తండ్రి నిబంధన చేశాడు తను తెలుసుకున్నవాడై మరి ఐగుప్తును ఆ చెడును ఆయన అసహించుకొని ఆయన మరి కుషు దేశంకు వెళ్ళిపోతాడు. తర్వాత మిద్యాను దేశంకు వెళ్ళినప్పుడు మిద్యాను యాజకుడైన యిత్రో ఆయనను బంధించి చెరసాలలో 10 సంవత్సరాలు పెట్టినప్పుడు ఆయన తన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడట. పరమ తండ్రి నాతో చేసిన నిబంధనను మర్చిపోయేవాడు కాదని ఆ 10 సంవత్సరాలు ఆయన ఏకాంతంగా ప్రార్థనలు చేస్తూనే ఉన్నాడట. మరి పరమ తండ్రి అద్భుతంగా ఆయనను దర్శించి ఆ యొక్క చేతికర్రను పట్టుకున్న తర్వాత ఆయన ఆ యొక్క హోరేబు కొండ యొద్దకు వెళ్ళినప్పుడు మామ యొక్క మందలు వేస్తున్నప్పుడు హోరేబు కొండ దగ్గర ఆ పొదలో ఆ అగ్నిగా ఆయన ప్రత్యక్షమై ఆయనతో మళ్ళీ ఆ నిబంధనలు జ్ఞాపకం చేశాడు. మోషే, నేను నీతో నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు ఇజ్రాయేల్ ప్రజలను నా జనులను నువ్వు విడిపించి పాలు తేనెల దేశంలో నువ్వు నడిపించవలసిన వాడవై ఉన్నావని చెప్పినప్పుడు ఆయన ఆ విశ్వాసముతో ఆ ధైర్యంతో ఇజ్రాయెల్ ప్రజలను పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకువెళ్ళాడు. పరిశుద్ధులారా, అనేకమైన శ్రమలు ఈ మార్గంలో, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన బాధలు, అనేకమైన వేదనలు, కానీ పరమ తండ్రి ఇచ్చిన నిబంధన ఆయన మర్చిపోలేదు. నిబంధన ఆయన స్థిరపరచువాడు. అదేవిధంగా బిడ్డ, నీ ఎడల కూడా ఆయన నిబంధన స్థిరపరచువాడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు. మరి ఆ యొక్క దేశంలో పాలు తేనెల దేశంలో ఆయన చూడలేకపోయినప్పటికీ మరి ఆయనను పరమ తండ్రి తను నిద్రించినప్పుడు తన సమాధి యొద్దకు మిఖాయేలును దూతను పంపించి సమాధిలో నుంచి ఆయనను లేపి పరలోకంలో తీసుకువెళ్ళాడు. అందుకే ఆయన ఆ యొక్క మోరియా పర్వతం మీద యాషువ మెస్సయ్య వారు రూపాంతరం చెందినప్పుడు దాన్ని రూపాంతరపు కొండ అని పిలుస్తారు. ఆ రూపాంతరం కొండ మీద ఆయన ప్రత్యక్షమైనాడు. మోషే, ఏలియాలు ఒకవైపు, యాషువ మెస్సయ్య వారు మధ్యలో ఉన్నారు. ఆ విధంగా పరమ తండ్రి ఆయన నిబంధన మర్చిపోయేవాడు కాదు. పరిశుద్ధులారా, ఈ వాక్యము ద్వారా అనుదిన కృప ద్వారా బలపరచబడుతున్న మీరు అనేకులకు షేర్ చేస్తున్నారు. మరి ప్రయాసపడుతున్న యవనస్తుల గురించి, వారి కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేయండి. అట్టి కృప పరమ తండ్రి మనకు అందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, అవునాయన మా పితరులతో చేసిన నిబంధన మీరు ఎన్నడూ మర్చిపోలేదు. అదే నిబంధన మాతో చేస్తున్నారు. మీరు మమ్మల్ని మర్చిపోయేవారు కారు నాయన. మేము ఆ నిబంధనలు నిలిచి ఉన్నట్లుగా నజరుడైన యాషువ మెస్సయ్య నామములో మనం స్థిరపరిచి మహిమ పొందుకోమని వేడుకుంటున్నాము పరమ తండ్రి. మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యాషువ మెస్సయ్య వారి దివ్య సముఖము నుంచి మీకును మీ కుటుంబములకును శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.